ప్లీజ్ డోంట్. సారీ నేను చెప్పమన్నానే. నో నేను చెప్తాను. క్లారిటీ వచ్చింది అంతే. ఒకటి నేను చెప్తాను, పబ్లిక్ చెప్తాను ఒక మాట. గైస్ క్లారిటీ ఏంటంటే అయ్యారు అదే పట్టు నువ్వు అందుకు నువ్వు అందుకు అమ్ముతున్నావా? అందుకు అమ్ముతున్నావు. సరే ఓకే సార్, మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నావు, అందుకు అమ్ముతున్నాను. నువ్వు కదా మీ ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ ఎవరు నిర్భయం చేస్తున్నారు? ఓకేండి, చాలా తప్పుగా మాట్లాడారు మా గురించి. మాకంటే స్వాతి చాలా తప్పు మాట్లాడారు. ఆవిడ పర్సనాలిటీ ఏంటి, ఆవిడ పర్సనల్స్ మనకి అవసరం. పర్సనాలిటీ పర్సనల్స్ అన్న అబ్బా ఆయన పోతుంది మళ్ళీ. పర్సనాలిటీ నుంచి వచ్చాడా? 10th ఫెయిల్ పాసా, సెకండ్ క్లాస్ డమ్మి డిప్పే వరితే మేము పర్సనల్ ఏంటి? నాకే ఉంది వేయరు, మీకే ఉంది లక్ష్యం. నీ వల్ల నేను నా బిజినెస్ మిస్ అయినా నేను. కానీ నువ్వు వచ్చి క్లారిటీ ఇచ్చినావు కదా. కోకాపేటలో ఒక 20 సెంట్స్ ల్యాండ్ ఉంది. చెప్పండి, నువ్వు ఎవరి కోసం వచ్చాను? ఎవరి కోసం? నా కోసం వచ్చి నా కోసం వచ్చి అలాగే బ్రదర్ మనం ఏదో హ్యాపీగా వచ్చాం. అది కాదు నిన్న ఇక్కడ కాదు, నిన్న గొడవ గురించి ఇంటికి కాదు. ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. మీ చెల్లెలు మీ తమ్ముడు క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ లిజన్ ఎవరీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్లీజ్ స్టడీ అండ్ లిజన్. ఓకేనా? ఒక అల్ఫాన్సా గాడు అది కట్ చేసి మళ్ళీ పెట్టు. కట్ చేసి మళ్ళీ ఒక అల్ఫాన్సా గాడు ఒక రొమాన్ చేశాడు. బట్ ఓకేనా, నేను ఎవరిని పకాఫ్ అంటే పకాఫ్. ఒకసారి నేను పకాఫ్ అని అంటే ఆ లైఫ్లో నా ముఖం చూడను, ఆడి ముఖం నేను చూడను. ఓకేనా? నేను దేనికైనా రెడీగా ఉంటా, దేనికైనా రెడీ. ఒక రాయిపేట పట్టుకెళ్తాడు అచ్చుకోకలాగా పరారే అని చెప్పి పారిపోతాడు. ఓకేనా? నా మీద ఒక రూమర్ వచ్చింది, ఆ రూమర్ ప్రూవ్ చేసుకుంటానికి నేను వచ్చాను. పార్క్ నేను చాలా బిజీగా ఉన్నాను, కానీ మా దగ్గర బాగోపోయినా హాస్పిటల్కి వచ్చాను. చాలా మంది నా వెంట కొన్ని ఏమో వాళ్ళు అబద్ధం అంటారు. మొత్తం చేసేసారు బిర్యానీ గ్రూప్. మళ్ళీ వేరే గ్రూప్ పెట్టారు, దాంట్లో నన్ను ఒక్కదాన్ని చేశారు. ఇప్పుడు వెళ్తామన్నందుకు తీసాం అది. సో ఇంకోటి ఏంటంటే నువ్వు తిని కలిసి నన్ను హస్బెండ్కి బ్యాడ్ మాట్లాడినారని చెప్పారు. కానీ నేను మా ఆయనకి ఒక్క చెప్పా, అనుండొచ్చు అనకపోయి ఉండొచ్చు. బికాస్ నీతో నాకున్న కనెక్టివిటీ అనిపించింది. కాకపోతే ఇంకా సరే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఎవరు ఏమన్నా కూడా అగైన్ మనం అనేది అన్న, నీకు నాకు 20 years డిఫరెన్స్గా అన్న. ఒక్క నిమిషం నేను అంటా మాట. నా కోపంలో వచ్చి నేను కొట్టేస్తే ఎట్లుంటుంది అన్న? అట్లంటే జస్ట్ ఇది ఉందన్న, జస్ట్ మన ఇద్దరు నేను వచ్చి ధన నిన్ను కొట్టేసినాను అనుకో, ఏంది అది పద్ధతి కాదు కదా. అది క్లారిఫై కావాలి కదా అక్కడ. ఫస్ట్ పేరు ఎవరు వచ్చింది? ఫస్ట్ ఎవరన్నా వచ్చింది ఆ పేరు? సో ఏం లేదు, జస్ట్ సాయి నందు వచ్చారు. మధ్యాహ్నం అవి అన్నం వండాడు, చేపల కూర అవి వండాడు, లంచ్ తిన్నారు. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కూడా అవి అన్నం వండాడు, వేడివేడి అన్నం మధ్యాహ్నం. ఇప్పుడు కూడా వేడివేడిగా ఫుడ్ తిన్నారు, డ్రింక్ చేశారు. అండ్ ఇప్పుడు ఇస్తా. బాయ్ బాయ్, జాగ్రత్త. దే ఆర్ గోయింగ్, బాయ్. సో ఫుడ్ తిన్నారు, మంచిగా వెళ్ళిపోతున్నారు. అంతే, ఏం గొడవ లేదు. గొడవ అవ్వచ్చేమో కానీ ఇంకా నేను చెప్పేసా చాలు అనేసి, ఇంకా గొడవ ఏం లేదు. దే ఆర్ గోయింగ్. సో ఏంటంటే ఇబ్బంది ఏం లేదు, కానీ జస్ట్ మధ్యాహ్నము రైస్ వండాడు వేడివేడిగా. ఆ రైస్ ఉంది, అయినా అది పెట్టకుండా మళ్ళీ వేడివేడిగా రైస్ వండి పెట్టాడు. మధ్యాహ్నం వండిన రైస్ ఒకటి పడేశాడు.
మళ్ళీ ఇంకో రైస్ వండాడు, ఆ రైస్ ఉంది అయినా కూడా మళ్ళీ ఇప్పుడు రైస్ వండి పెట్టాడు. మళ్ళీ నేను సేమ్ చేశాను, కొద్దిగా ఉంచుకున్నాను ఇంత తిందామని. అయితే అవి మళ్ళీ వాళ్ళకి అడిగడిగి మరి సేమియా కూడా పెట్టాడు. ఇట్స్ ఓకేలే, పర్లేదులే, ఐమ్ హ్యాపీ. అవి ఎట్లా అంటే చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటాడు అందరి గురించి. ఇంట్లో వాళ్ళకి ఏం లేకపోయినా పర్లేదు కానీ బయట వాళ్ళు బాగుండాలి అనేసి అది స్టోరీ. సో వాళ్ళు డ్రింక్ అది తేవడానికి చికెన్కి అట్లా నా బైక్ యూజ్ చేసుకున్నారు. సో అది మ్యాటర్. అంటే అవి బాగా చూసుకుంటాడు వచ్చిన వాళ్ళకి, గెస్ట్ బాగా అంటే బాగా అంటే బాగా 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 చూసుకుంటాడు. అంటే ఇంట్లో వాళ్ళకి లేకపోయినా పర్లేదు, మన అందరూ వెళ్ళిపోయారు కదా నా వైఫ్, ఇంట్లో వాళ్ళకి లేకపోయినా పర్లేదు కానీ బయట వాళ్ళకి బాగా 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 చూసుకుంటాడు. ఏదున్నా చెప్పడు, ఏదైనా ఇబ్బంది అవుతున్నా కూడా చెప్పడు, నాకేదైనా ఇబ్బంది అవుతున్నా కూడా చెప్పడు. ఇంకోటి వచ్చిన వాళ్ళకి పంపించడానికి ఇష్టపడడు. ఇంకా కంటిన్యూ ఇలా ఇలా ఇంకా 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 కంటిన్యూ కావాలని అనుకుంటాడు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్తామంటే కూడా వాళ్ళని పంపించడానికి ఇష్టపడట్లేదు. పాప కూడా అట్లనే చూసి చూసి పాప పడుకుని పోయింది. నేను ఒక మూవీ చూస్తున్నా, నందు వేరే మూవీ చూస్తున్నాడు. నందుకు ఫోన్ రంగానే వెళ్తాడు కదా, నేను వేరే మూవీకి మళ్ళీ నందు రంగానే అట్లా అలాగా డిస్టర్బెన్స్ ఏం కాదు కానీ అట్లా ఇంకా ఏంటో అర్థం కావట్లేదు. చెమటలు కారిపోతున్నాయి ఒళ్ళంతా. ఎన్నిసార్లు చన్నీళ్ళతో స్నానం చేసినా కూడా చెమటలు కారిపోతున్నాయి. అవి మాత్రం ఫుడ్ తినలేదు, వాళ్ళకి మాత్రం ఫుడ్ పెట్టాడు. అదే అవి ఎలా అంటే మంచిగా చూసుకుంటాడు, మంచిగా అంటే బాగా 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 మంచిగా చూసుకుంటాడు. అది ఏంటో నాకు అర్థం కాదు. పొద్దునుంచి 4 సార్లు అంటున్నాడు, 4 సార్లు. దోమలు వచ్చేసినాయి ఆల్రెడీ, ఇంట్లో ఫుల్ వచ్చేసినాయి దోమలు. సో మధ్యాహ్నం రైస్ వండాడు, అది పారేశాడు. వేడన్నం ఎందుకో తెలియదు మరి, అది కొద్దిగా వాటర్ ఉందంటాడు కదా. మళ్ళీ మధ్యాహ్నం రైస్ వండాడు. పడుకో వినాష్, నేనేమన్నా నిన్ను. అయితే ఏంటంటే మధ్యాహ్నం మళ్ళీ రైస్ వండాడు. ఆ రైస్ ఉంది కదా అది పెట్టలేదు వాళ్ళకి, మళ్ళీ వేరే రైస్ వండాడు. ఆ ఉన్న రైస్ మొత్తం పెట్టేశాడు. అంటే ఎక్కువే వండాడు, మొత్తం పెట్టేశాడు తినండి అనేసి. అండ్ ఇప్పుడు కొద్దిగా ఉంది మధ్యాహ్నంలో, ఇంక ఇప్పుడు పడుకుందాం అనేసి అంటున్నాడు. సో ఏంటంటే అందరు తిని అందరూ హ్యాపీగా ఉంటే చాలు, ఈయన మాత్రం సాక్రిఫైస్ చేస్తాడు. ఓకే డన్, బాగుంది, తెలిసింది నాకు అది గురించి మొత్తం అంతా. డన్.